హాయ్ అండి. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే టాపిక్‌లోకెళ్ళిపోతే రీసెంట్‌గా మనకి బీఐఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రిలీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. ఆ నోటిఫికేషన్ ఒకసారి చూస్తే 345 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th, ఇంటర్, డిగ్రీ ఈ 3 ఉన్నోళ్ళు అప్లై చేసుకోవచ్చు. పోస్టులు వచ్చేసరికి జూనియర్ సెక్రటేరియట్, సీనియర్ సెక్రటేరియట్, స్టెనోగ్రాఫర్, ఇంకా టెక్నీషియన్, సీనియర్ టెక్నీషియన్స్ ఇవన్నీ పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. ఏ పోస్టులో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అనేవి ఇప్పుడు చూద్దాం. అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్లో వచ్చి ఒక పోస్ట్ ఉందండి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ. అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెట్ సెక్షన్లో ఒక పోస్ట్ ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ. పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసరికి 27 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ డిగ్రీ. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 30 ఉండాలి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు వచ్చేసరికి 43 ఉన్నాయి. క్వాలిఫికేషన్ డిగ్రీ ఉందండి. అసిస్టెంట్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ పోస్టులు వచ్చేసరికి ఒకటి ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 27 ఉంది. సార్ చూసుకోండి అప్లై చేసేవాళ్ళు. అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు వచ్చేసరికి 19 ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్, డిగ్రీ. ఇంటర్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసరికి 128 పోస్టులు ఉన్నాయండి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఉంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసరికి 78 ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఇంటరే. ఏజ్ లిమిట్ 18 to 27 ఉంది. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసరికి 27 ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐ డిప్లొమా. ఐటీఐ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 30 ఉంది. సీనియర్ టెక్నీషియన్ పోస్టులు వచ్చేసరికి 18 ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐ డిప్లొమా. టెక్నీషియన్ ఒక పోస్ట్ ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐ ఉందండి. సార్ చూసుకొని ఎవరు దేనికి ఎలిజిబుల్ అయితే దానికి అప్లై చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసరికి 9వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 9వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 9వ తారీఖు నుంచి సెప్టెంబర్ 30 అంటే ఈ నెల 30వ తారీఖు వరకు డేట్ ఉంది. ఒకసారి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇంకా ఎగ్జామ్కి వచ్చేసరికి ఆన్లైన్ అండి. కంప్యూటర్లో రాయాల్సిందే. ఎగ్జామ్ సిలబస్ వచ్చేసరికి ఇప్పుడు కాంపిటేటివ్ దేనికైనా కానీ అర్థమెటిక్, రీజనింగ్, జీకే అంటే జనరల్ అవేర్నెస్ ఉంటుంది. దీనికి కూడా అంతే ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ మొత్తం చూసుకోండి. ఫీజు వచ్చేసరికి 100 రూపాయలు ఉంటుంది. అది ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. మన ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు, ఫోన్పే, గూగుల్ పే వీటిలో నుంచైనా పే చేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. శాలరీ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి 7th సిపిసి ప్రకారం 35,000 నుంచి 55,000 వరకు ఉంటుంది. అన్ని అలవెన్స్లు ఉంటాయి. డాక్యుమెంట్స్ అప్లై చేసేప్పుడు డాక్యుమెంట్స్ అనేవి పక్కన పెట్టుకొని అప్లై చేయండి. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది చూద్దాం. 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఒకటి, ఇంటర్, డిగ్రీ, క్యాస్ట్ సర్టిఫికెట్ కంపల్సరీ కావాలి. సదరన్ సర్టిఫికెట్ ఎవరికి కావాలంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి సదరన్ సర్టిఫికెట్ అనేది ఉంటుంది. అది కూడా కావాల్సి ఉంటుంది. ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అప్లోడ్ చేయాలి. డిజిటల్ సిగ్నేచర్ ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్లు వచ్చేసరికి ఆంధ్రాలో అయితే గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ఈ 3 చోట్ల ఇచ్చారు. తెలంగాణ వచ్చేసరికి హైదరాబాదు, ఖమ్మం ఈ 2 చోట్ల
ఎగ్జామ్ సెంటర్లు అనేవి ఇవ్వడం జరిగింది. ఇదండి ఇన్ఫర్మేషన్. పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మన డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూసి ఇంకేమైనా డౌట్లు ఉంటే నోటిఫికేషన్ చూసి అప్లై చేసుకోండి. జాగ్రత్తగా అప్లై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది ఉద్యోగానికి సంబంధించింది కాబట్టి మీకు మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. మనకు కాకపోయినా వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కాబట్టి